ఈ పాలిప్స్లో ఎండోమెట్రియల్ పాలిప్ ఉండొచ్చు అండ్ సర్వైకల్ పాలిప్ కూడా ఉండొచ్చు. సో వీటికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా అంటే యూజువల్గా చిన్న పాలిప్స్కి ఏం సిమ్టమ్స్ ఉండవు. ఇన్ కేస్ పెద్ద పాలిప్స్ ఉంటే కనుక వాటి వల్ల పేషెంట్కి పీరియడ్స్ అప్పుడు బాగా బ్లీడింగ్ అవ్వడం కానీ, పీరియడ్ అప్పుడు సివియర్గా పెయిన్ రావడం కానీ ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో పాలిప్ ఉన్న వాళ్ళ అందరికీ మనము పాలిపెక్టమీ చేయాలా అంటే చిన్న పాలిప్స్ ఇన్ కేసు మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి వాళ్ళు కన్సీవ్ అయిపోతే అవసరం లేదు. ఇన్ కేస్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉండి మనం కనుక ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ అవ్వడం కష్టంగా ఉన్నప్పుడు పాలిప్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కాబట్టి రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో యూజువల్గా పాలిప్స్ ఏంటంటే హిస్టోస్కోపీ అంటే గర్భసంచి ద్వారం నుంచి చిన్న కెమెరా ద్వారా వెళ్ళి హిస్టోస్కోపీ ద్వారా పాలిపెక్టమీ చేస్తాం అనమాట. సో ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కాకుండా గైనిక్ పేషెంట్స్లో పాలిప్స్ ఉన్నాయని మీకు ఎలా తెలుస్తుంది? మీకు పీరియడ్ టైంలో బాగా హెవీ బ్లీడింగ్ అవుతున్నా, సివియర్గా పెయిన్ వస్తున్నా, ఇదివరకు కంటే ఎక్కువ పెయిన్ వస్తున్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అప్పుడు మీ పాలిప్ సైజుని బట్టి అది మెడికల్గా ఏమైనా మేనేజ్ చేయడానికి అవుతుందా ఆర్ సర్జరీ చేయాల్సి వస్తుందా అనేది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.